అదే మీరు అన్నట్టు ఇప్పుడు అది ఇండోర్లో చేసిన సినిమాలో చేసేటప్పుడు మనకు అంత అవుట్డోర్లో చేసినట్టే ఉంటుంది కదా. సో ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అంటే మనం ఇక్కడ ఇండోర్లో చేసింది తెర మీదకి వచ్చేటప్పటికి ఇలా ఉందా. మీరు అంతా అయిపోయిన తర్వాత ఈ కంపోజ్ చేసి షూట్ చేసిన తర్వాత ఎడిట్లో కూడా మీరు చూసుకుంటారా, చూసుకునే వాళ్ళ మీ ఫైట్స్? సార్ ఇది రాజమౌళి సార్ యొక్క ప్లానింగ్ అనేది హ్యూజ్ ప్లానింగ్. ఓకే, ప్రాపర్ ప్లానింగ్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఒక ఫైట్ చేయాలంటే వెనకాల దాని బ్యాక్గ్రౌండ్ లాట్ ఆఫ్ రిహార్సల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. దానికి పెద్ద ఓపిక కావాలి, కొత్త కొత్త ఐడియాలతో క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసింది మనం డైరెక్ట్ గారు చూపించినప్పుడు ఆయనకి నచ్చాలి. నచ్చినప్పుడు కథకి ఈ యాక్షన్స్కి మ్యాచ్ అవుతుందా, యాప్ట్ అవుతుందా లేదా అని చెప్పి డైరెక్ట్ గారు థింక్ చేసుకుని ఓకే కొన్నిసార్లు యాక్షన్ బాగున్నా కథకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, లేదు మాస్టర్ ఇలా కాదు దీనికి మనకి మ్యాచ్ అవ్వాలి, సో వేరే విధంగా కంపోజ్ చేయండి అని డైరెక్ట్ గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు. సో డైరెక్ట్ గారి ఆలోచనని మనం బిల్డ్ చేయగలిగితే ఈ నియమాలు చేస్తున్నాడు అనేది కూడా మీరు క్యాచ్ చేయాలి, చేస్తే దెన్ విల్ సక్సెస్. అదే. సో ఇప్పుడు ఈ మీరు ఈ పని చేశారు కదా, అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, సో ఈ మీరు ముందు రిహార్సల్స్ చేసుకుంటా ఉన్నారు కదా, ఇది వాళ్ళు కూడా వస్తారా లేదా వాళ్ళు రాకుండానే మీరు మీ వారికి మీరు చేసుకొని చేస్తారా? అంటే వితౌట్ స్టెప్ ఇన్ ద హీరోస్. ఓకే, హీరోస్ మనకి ఎంటర్ కాకుండానే బిఫోర్ హ్యాండ్ ఏంటంటే మనకి ఒక ప్రివ్యూస్ ఉంటుంది, ప్రాక్టీస్. ఆ ప్రివ్యూస్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని మనం రిహార్సల్లో షూట్ చేస్తాం. షూట్ చేసినప్పుడు డైరెక్ట్ గారు చూపిస్తాం. డైరెక్ట్ గారు చూపించినప్పుడు దాంట్లో చాలా మార్పు చేర్పులు జరుగుతాయి. ఓకే, సో తర్వాత దగ్గరగా ఉంది, ఆయన నచ్చింది, ఓకే ఇది బాగానే ఉంది, ఆయన అనుకున్న దానికి మ్యాచ్ కాలేకపోతే ఇది ఇక్కడ చేంజ్ ఇది బాగాలేదని చెప్పి డైరెక్ట్ గారు మార్చమని చెప్తారు. మళ్ళీ కంపోజ్ చేస్తాం, మళ్ళీ రిహార్సల్ చేసి, మళ్ళీ ప్రయోజ్ చేసి, మళ్ళా ప్రయోజ్ చేసి ఒక ఫుటేజ్ విల్ మేక్ ఇట్ రెడీ. ఓకే, సో ఫస్ట్ చేసేదంతా ఒక రా అలాగా చేస్తారు, తర్వాత దానికి ఒక ఆకృతి కల్పించి చివరికి సో అవుట్పుట్ అనేది ఆయనకి ఇస్తారు. సో ఓకే అనుకున్నప్పుడు దెన్ ప్రాపర్ రిహార్సల్కి వస్తాడు. ఓకే, ప్రాపర్ రిహార్సల్ అంటే ఇంకా ఫస్ట్ ఓవరాల్గా వీళ్ళు వస్తారా, యాక్టర్స్ వస్తారా? ఖచ్చితంగా యాక్టర్స్ రావాల్సింది, యాక్టర్ లాగా ఎలా చేస్తారు సార్ రిహార్సల్స్? ఓకే, జూనియర్ ఎన్టీఆర్ సారు, రామ్ చరణ్ సార్, దే డిడ్ హార్డ్ వర్క్, సో మచ్ హార్డ్ వర్క్, మామూలు విషయం కాదు. పైగా వాళ్ళు ఇద్దరు కూడా రాజమౌళి గారంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరన్నా ఈయనకి కూడా చాలా ప్రేమ ఎక్కువ. ఇదివరకు ఇద్దరు కూడా కలిసి పనిచేసిన వాళ్ళే ఆయనతోటి. చాలా కష్టపడి థ్రిల్లర్లో వర్క్ చేశారు వితౌట్ డూప్. అస్సలు లేదు ఇద్దరు కూడా. అంటే ఎక్కువగా డూప్ రాజమౌళి సార్ యాక్సెప్ట్ చేయడు. అదే హీరోస్ రిస్కీ షాట్ లో కూడా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే కొంచెం రిస్కీయే కదా. రిస్కే, బట్ వితౌట్ డూప్ హీరోలే చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ది ఇంట్రొడక్షన్ ఒకటి ఉంటుంది కదా, అది మీరే చేశారా? నేనే చేశాను. అది చాలా రిస్కీ కదా, అది అంతమంది జనాలు, అంత మాబులో ఒక పక్క కంచెలు ఉంటాయి, దోకాలి. ఎలా అంటే రామ్ చరణ్ ఎలా చేయగలిగాడు అది వితౌట్ డూప్? అసలు డూప్ లేదు అసలు. అక్కడ ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది కదా అసలు నథింగ్. అసలు సింగిల్ షాట్ కూడా డూప్ లేదు. సో ఓన్లీ ద రామ్ చరణ్ సార్ డిడ్ ఇట్. అంతే. సో అంతా ఇద్దరు కూడా అంత కష్టపడ్డారు కాబట్టి ఆ యాక్షన్ సీక్వెన్స్లు కూడా అంత బాగా వచ్చాయి. ఈవెన్ ఆ క్లైమాక్స్ ఫైట్ కానివ్వండి, జంతువులతో చేశారు చూడండి. అంటే ఊహించుకోవాలి, జంతువులు ఉన్నట్టు ఊహించుకొని చేయాల్సిందే కదా అంతా కూడా. అది మాత్రం ఈవెన్ చాలా హాలీవుడ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ అది. అవును, అది రాజమౌళి సార్ అది డిజైన్ చేశాడు. ఎందుకంటే ట్విట్టర్ కానీ వీటిల్లో వాటి ఆ సీక్వెన్స్ అన్నీ కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఆ షాట్లు అక్కడి నుంచి ఇది ఎంత బాగా చేశాడు రాజమౌళి అని చెప్పేసి అంటాం. సో మీ కలెక్టివ్ వర్క్ ఏదైతే ఉందో అది అమేజింగ్ అని చెప్పేసి అనాలి. అదే. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే కల్కికి
అంటే మీరు అన్ని పెద్ద ప్రాజెక్టులేనా ఎందుకు మొత్తం మీరు చూస్తే ఏ చూసినా కానీ అన్నీ నేను చాలా చిన్నోడు సార్. మీరు అనుకున్నారు కదా, నేనేం పెద్ద ఏం కాదు. సో నాకు ఏ వర్క్ అయితే వస్తుందో అది సెలెక్టివ్గా ప్రాపర్గా చేయాలనే ఉద్దేశం తప్ప ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్. మీరు అంటే ఇంత 20 ఏళ్ళ నుంచి మాస్టర్గా ఉన్నా మీరు చేసిన సినిమాల సంఖ్య తక్కువే ఉన్నట్టుంది కదా? చాలా తక్కువ. ఎందుకంటే రాజమౌళి గారి దగ్గర ఇరుక్కుపోవటం వలన లేదు. అంటే యాక్చువల్గా ఆయనతోటి కలిసి ట్రావెల్ చేసేటప్పుడు వేరే మీకు పని చేయడానికి వేరే చోట మీకు ఆఫర్లు వచ్చినా కానీ చేయడానికి టైం దొరుకుతుంది అసలు? పని ఉంది కదా సార్, అంటే పని లేనప్పుడు బయటకు వెళ్తాం. అదే పని ఉండి బయటకు వెళ్తాం. ఇప్పుడు బాహుబలి ఉంది, ప్రభాస్ 5 ఏళ్ళు అక్కడ స్టక్ అయిపోయాడు వేరే సినిమాలు చేయడానికి లేకుండా. అట్లా నేను అనేది మరి అంత స్టక్ అవ్వబట్టే కదా సార్ ఈరోజు ఇండియాకి నెంబర్ 1 హీరో అయ్యాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. ఇండియా కాదు వరల్డ్ లో అవును చెప్పుకోగలుగుతున్నారు. అంటే ఒక పని చేయాలంటే ఒక నిబద్ధత ఉండాలి. సో కల్కికి వస్తే ప్రభాస్ అంటే ఆల్రెడీ మీరు చేశారు. అమితాబ్ బచ్చన్ లాంటి మామూలుగా అంటే ఇప్పుడు ఆయనకి 81 సంవత్సరాలు, మీరు ఆయనతో షూట్ చేసేటప్పుడు 79-80 ఏళ్ళు ఉండొచ్చేమో. సో ఆయన ఆ వయసులో మీరు చూపించారు ఏవైతే కొన్ని షార్ట్స్ కూడా చూపించారు కదా మీతో చేసిన వీడియోలో, అవన్నీ చూసినప్పుడు ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఏంటి నిజమైన? ఎందుకంటే ఆయన చనిపోయే పరిస్థితి నుంచి అంటే ఒక అతి పెద్ద ప్రమాదం నుంచి యాక్సిడెంట్ షూట్లోనే గాయపడి కూలీ టైంలో బతికి బయటపడటమే కష్టం అనుకున్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పటికీ ఆయన అలా చేయగలగటం ఏంటి? అసలు ఆయన నిజంగా మానవ మాత్రుడేనా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మీరు నేను క్వశ్చన్ అడగచ్చు సార్, మీరు జిమ్ చేస్తారు కదా? అవును. నేను జిమ్ చేయను. సరే ఎక్సర్సైజ్ చేస్తారు కదా, కత్తులు తిప్పారు కదా? అవును. అంతా చిన్నతనమే కదా? అవును. ఇప్పుడు బహుశా ఆ స్టామినా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో వర్క్ చేసుకున్నారు, మళ్ళీ కత్తిస్తే అంత తిప్పలేకపోయినా ఎంతో కొంత తిప్పుతారు కదా. ఇప్పటికీ బేసిక్స్ ఏవైతే నమస్కారాలు ఉంటాయో కరసంలో బేసిక్ ఫస్ట్ బిగినింగ్ నమస్కారం ఉంటది. అవును. ఆ నమస్కారం అయితే ఇప్పటికీ అదే ఎలా చేయగలుగుతున్నారు? మన బ్రెయిన్ ఒకసారి మనం ఏ పని అయితే చేస్తామో అది ఒకసారి ఇక్కడ లోడ్ చేసిన తర్వాత చనిపోయే ముందైనా సరే చేయాల్సి వస్తే అంత పెర్ఫెక్షన్ ఇవ్వకపోయినా ఎంతో కొంత చేయగలం. సో ఇప్పుడు మాకు బాణాకర్ర చేతికి వచ్చిందంటే ఆటోమేటిక్గా లెజెండరీ యాక్టర్ అయినా అన్ని చేసేసినవాడు ఒకసారి ప్రాబ్లం లో పడ్డా సరే మళ్ళీ రికవర్ అయ్యాడు కదా. బ్రెయిన్ ఎక్కడ పోతుంది? ఆ బ్రెయిన్ వర్క్ అవుద్దా లేదా? కనుక ఆ బ్రెయిన్ తో ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి సో ఈ కెన్ డూ. అంటే మామూలుగా పర్ఫార్మెన్స్ చేయటం, మామూలుగా సీన్లు చేయటం ఒక ఎత్తు, ఆ సినిమాలో మ్యాక్సిమం అన్ని యాక్షన్ ఎపిసోడ్లో ఆయన ఉన్నాడు కదా. అవును. అదే ఆయనతో ఆ యాక్షన్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన చేశాడంట. వాస్తవంగా చెప్పాలంటే హీ కెన్ డూ ఓకే ఎనీథింగ్ టిల్ ద లాస్ట్ బ్రెత్. అదే మనందరికీ తెలుసు ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అని. సో దేశం అది కేవలం నార్త్ వాళ్ళు మాత్రమే కాకుండా దేశమంతా అభిమానించే నటుడు. ఈవెన్ ఖండాంతర ఖ్యాతి ఆయనకుంది. అమితాబ్ బచ్చన్ అంటే చాలా దేశాల వాళ్ళు, చైనీస్ కూడా చాలా అభిమానిస్తారు. సో అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయటం అంటే మన తెలుగు వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది ఓకే. సో మనం అభిమానించే వాళ్ళు వచ్చిన ఫస్ట్ టైం పనిచేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అవుతావు. కానీ అమితాబ్ బచ్చన్ లాంటి ఒక ఫిగర్ ఆయనతో కలిసి పనిచేసినప్పుడు మీకు కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి ఎలాంటిది, ఆ ఫీలింగ్? ఐ ఫీల్ సో గ్రేట్ సార్. ఎందుకంటే ఆయన లెజెండరీ యాక్టర్ కాబట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే మనం పెద్ద లెజెండరీ యాక్టర్తో వర్క్ చేస్తున్నాను ఎక్సైటెడ్ అయ్యాం. కానీ అట్ ద సేమ్ టైం నేను దాన్ని పక్కన పెట్టేసేసి మనం పని చేస్తాం, మన పని ఏంటి అది పని చేయాలి, మనం పని చేస్తే పని చేయించాలి, మనం పని చేయాలి, మనం చేసింది డైరెక్టర్ గారు నచ్చాలి. దట్స్ ఇట్. డైరెక్టర్ ఆ జాబ్ ఓన్లీ ఇట్స్ ఏ ఇంపార్టెంట్ జాబ్. అవును. అతని సినిమా అనేది అతని ఏ సినిమా అయితే చేస్తున్నాడో అతని ఇమాజినేషనే. మిగతా వాళ్ళందరం కూడా అందులో ఒక భాగం అవుతాం అంతే. అవును సార్. అందుకని కదా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని డైరెక్టర్ అనేది. మనం ఫైట్ మాస్టర్ ఏంటండి, చిన్న పార్ట్ ఆఫ్ ది ఫిలిం. మూవీ అంతట్లో చిన్న పార్ట్. ఈ పార్ట్ కూడా డైరెక్టర్ గారికి తాను ఊహల్లో ఉన్నట్టుగా నచ్చాలి.
అవును. నచ్చాలంటే మనం కష్టపడి పని చేయాలి, నచ్చినప్పుడే మనం హిట్ అవుతాం. ఉమ్. అంతేగాని నేను చేస్తే నచ్చట్లేదు, నేను చేయకపోతే నేను చేస్తే వాళ్ళకి పేరు వచ్చింది, లేకపోతే నేను ఇలా చేస్తే అలా అవుతాను అనుకోవటం అనేది అది ఇట్స్ నాట్ రైట్. ఇదంతా కలెక్టివ్ వర్కే. సో ఆయన ఇమాజినేషన్లో ఏదైతే అనుకున్నదంటే దాంట్లో భాగం అయ్యేవాళ్ళని అల్టిమేటిక్గా. కాకపోతే ఏంటంటే ఇది ఎవరు చేశారు అన్నప్పుడు ఇది ఈ మాస్టర్ చేశాడు, ఇది ఈ డ్యాన్స్ మాస్టర్ చేశాడు, లేదా ఈ డైలాగ్స్ వీళ్ళు రాశారు, ఇట్లా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరి పార్ట్ వాళ్ళదే. ఇక్కడ అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి చేసి ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన నుంచి ఏమన్నా అంటే వీళ్ళంటే మామూలే, అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? ఆయన ఏమన్నారు మీతోటి? ఆయన ఫ్రెండ్లీ మూవింగ్ సార్. ఆయన చాలా ఫ్రెండ్లీ. నేను ఒకరోజు సెట్లో ఉన్నప్పుడు, సార్ ఇంత వయసు ఉంది కదా, కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? అంటే రిలాక్స్ అవ్వచ్చు కదా ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతకాలి కదా మాస్టర్, కడుపు నిండాలి కదా అన్నారా? అంటే అంత పెద్ద లెజెండరీ అతను మాట అన్నాడంటే, సో అతను ఎంత కష్టపడి వచ్చాడో అనేది అర్థం అవుతుంది. ఓకే. గత జీవితాన్ని మర్చిపోవాలి. ఓకే. సో డబ్బు సంపాదించినప్పుడు కూడా సో అదే అవును, ఇంకా మనం ఫస్ట్ లో ఉన్న ప్యాషన్ తోనే ఉన్నాడు ఆయన. సో అదే గొప్పడు ఓర్నే కాదు. అదే. సో ఇప్పుడు అది ఆ రోజు మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఒక విషయం అంటారు, మామూలు విషయం కాదు. మన డైరెక్ట్గా మన రాజమౌళి సార్ దగ్గర నుంచి అయితే లాట్ ఆఫ్ థింగ్ నేర్చుకున్నాను. కష్టపడటం అంటే ఏంటి నేర్చుకున్నాను, ఏ స్థాయి దాకా కష్టపడాలో కూడా ఏ స్థాయి దాకా కష్టపడాలని నేర్చుకున్నాను. కష్టపడటం అందరూ కష్టపడతారు, కానీ ఆ కష్టపడటం ఆయన ఇంకో లెవెల్ కదా. మరలా ఆయనకి ఇష్టమైన వర్క్ అంటే ఆయనకు వచ్చేంత వరకు కష్టపడటం. అవును. తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు కష్టపడటం. అదే ఫైట్ మాస్టర్ జాబ్ అంటే. అవును. అంటే నిరంతరం పని చేస్తూనే ఉండాలా. అంటే మనం చేసే పని మీద మనకి సాటిస్ఫాక్షన్ అనేది కలగకూడదంట. కలిగిందంటే ఆగిపోతామంట. అంటే నిరంతరం ఇంకేదో చేయాలి, బెటర్, ఇంకా బెటర్. మీరు అడిగారు కదా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారని. అంటే వచ్చింది ఓకే, అక్కడే ఫీల్ అయిపోతే ఇంకా ముందుకు వెళ్ళలేము కదా. అవును. అందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అదే